ఒకప్పుడు యుద్ధం అంటే వారికి అంత సైన్యం వీరికి ఇంత సైన్యం అంటూ లెక్కలేసేవారు. ఆర్మీ ఎక్కువ ఉంటే గొప్పలు పోయేవారు. AK-47, AK-56 గన్స్ గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇకపై యుద్ధం అంటే డ్రోన్లే. వాటిపై పట్టుంటేనే గెలుస్తారు, లేకపోతే అంతే సంగతులు. పాక్పై భారత్ దాడి జరిగినప్పుడు ఇదే రుజువైంది. భవిష్యత్తులో మనుషులు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. హెరాన్, తపస్ లాంటి డ్రోన్లే ఆ పని కానిచ్చేస్తాయి. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై మన క్షిపణులు హెరాన్, తపాస్, రుస్తోం డ్రోన్లు గర్జించాయి. లక్ష్యాలను గురి తప్పకుండా కొట్టాయి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్, సైనిక స్థావరాలను సర్వనాశనం చేశాయి. పౌర ఆవాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా కరెక్ట్ గా ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాయి. ఇవే కాదు, భవిష్యత్తులో యుద్ధాలు ఎక్కువగా డ్రోన్లతోనే జరిగే అవకాశం ఉంది. సాంప్రదాయ యుద్ధ పద్ధతులకు భిన్నంగా డ్రోన్లు తక్కువ ఖర్చుతో సులభంగా మరియు తక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. డ్రోన్లను నిఘా, దాడి మరియు ఇతర సైనిక కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. శత్రువుకు నష్టం కలిగించే డ్రోన్స్ ప్రయోగించే దేశానికి ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ డ్రోన్ ను కూల్చేసినా ఎవరూ చనిపోరు. The performance and efficacy demonstrated by even the older battle-proven AD systems like the Pechora, the Osa AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations. They were all modern generations, but these battle-proven systems stood the test of time and took them on head-on. Another highlight has been the stellar performance of the indigenous air defense weapon system like the Akash system. Here, ladies and gentlemen, I would like to mention that putting together an operationalization of this potent AD environment has been possible over the last decade due to unwavering budgetary and policy support provided by the Government of India in acquiring state-of-the-art equipment and weapon systems. డ్రోన్లు ప్రయోగిస్తే మనకు ప్రాణ నష్టం ఉండదు. చాలా వరకు డ్రోన్స్ రాడార్లకు దొరకవు. రష్యాను చిన్న దేశమైన ఉక్రెయిన్ ముప్పు తిప్పులు పెడుతోందంటే కారణం డ్రోన్లే. ఒకేసారి వందలాది డ్రోన్లను ప్రయోగించి రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డ్రోన్లను మొదటి ప్రపంచ యుద్ధంలోనే ఉపయోగించినా ఎక్కువగా ఉపయోగించింది మాత్రం 2000వ సంవత్సరం తర్వాతే. వార్ డ్రోన్ అంటే మరేదో కాదు, పైలట్ రహిత యుద్ధ విమానం. 1917లో బ్రిటన్ రేడియో కంట్రోల్డ్ ఏరియల్ టార్గెట్లపైకి పైలట్ రహిత యుద్ధ విమానాలను పంపించింది. రెండో ప్రపంచ యుద్ధంలో డ్రోన్లను ఉపయోగించిన ఈ UAE టెక్నాలజీ 1960లో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అభివృద్ధి చేశారు. యుద్ధ భూమిలోకి పైలట్ రహిత యుద్ధ విమానాలను పంపించారు. వియత్నాం యుద్ధ సమయంలో వీటిని విరివిగా ఉపయోగించారు. 1990లో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో డ్రోన్ల విమానాలను ఉపయోగించారు. 24 గంటల పాటు ఎగరగలిగే డ్రోన్లను ప్రయోగించారు. ఆ తర్వాత వాటిని శాటిలైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం టార్గెట్ చేశారు. 2000వ సంవత్సరంలో అమెరికా బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలిగే టార్గెట్ ను గురి తప్పకుండా కొట్టే డ్రోన్స్ ను ప్రయోగించారు. ఇండియన్ ఆర్మీ 1999 కార్గిల్ యుద్ధంలో డ్రోన్స్ ను ఉపయోగించింది. లైనప్ కంట్రోల్ దగ్గర ఉగ్రవాదులను వేటాడారు. 2002లో ఇజ్రాయెల్ నుంచి హెరాన్, సెర్చన్ లాంటి పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్స్ ను కొనుగోలు చేసింది భారత్. రాడార్ కు దొరకని హార్పీ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. వీటి సాయంతోనే లాహోర్ పై ఇటీవలే దాడులు చేసింది ఇండియా. 2009లో $10 కోట్ల వెచ్చించి 10 అత్యాధునిక హారప్ అటాక్ డ్రోన్లను కొనుగోలు చేసింది భారత్. రాడార్లు, వాహనాలను ఈ డ్రోన్లు ధ్వంసం చేయగలవు. ఆయుధాలతో దాడులు చేస్తాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ వార్ నడిచింది. పాకిస్తాన్ దగ్గర బుర్రాక్, ఖూబ్ అనే డ్రోన్ విమానాలున్నాయి. ప్రత్యర్థి రాడార్లను రెచ్చగొట్టేందుకు ఇవి గగనతలంలోకి ప్రవేశించి ఆ తర్వాత వాటిని వెంబడించే డ్రోన్లు లేదా యాంటీ రేడియేషన్ క్షిపణుల వంటి వాటి ద్వారా అసలు లక్ష్యాలను ఎంచుకోవచ్చు. యుద్ధంలో ఉక్రెయిన్, రష్యా ఇలాగే చేస్తున్నాయి. లక్ష్యాలను టార్గెట్ చేయటం లేదంటే ప్రత్యర్థిని రెచ్చగొట్టడం వంటి 2 పాత్రలు పోషించడం వల్ల మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ల అవసరం లేకుండానే ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీయటంలో డ్రోన్లను కీలకంగా మార్చింది. భారత్ దగ్గరున్న డ్రోన్లు ఎక్కువగా ఇజ్రాయెల్ తయారు చేసినవే. మిసైల్స్ మాదిరిగా 2గా విడిపోయి ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడి చేయగల హర్పీ, హరోప్ డ్రోన్లు మన దగ్గరున్నాయి. మన దేశం ఇజ్రాయెల్, అమెరికా నుంచి డ్రోన్లు కొనుగోలు చేస్తుండగా చైనా, టర్కీ నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకుంటోంది పాకిస్తాన్. रामचरितमानस की कुछ पंक्ति याद दिलाऊंगा, आप समझ जाएंगे.
तो याद कीजिए वो पंक्ति जो है, विनय न माने जलधि जड़, भय 3 दिन बीत, बोले राम सकोप तब, भय बिन होए न प्रीत। तो समझदार के लिए इशारा ही काफी। और जहां तक ये टर्किश ड्रोन्स का सवाल है, आपने देखा किस तरह के रेकेज यहाँ पे फोटोग्राफ्स हमने दिखाए हैं, चाहे वो टर्किश ड्रोन्स हो या और कहीं के भी ड्रोन्स हो। हमारे काउंटर यूएस सिस्टम्स, हमारे ट्रेन्ड एयर डिफेंस ऑपरेटर्स पूरी तरह सक्षम हैं, और हमारी देश की जो इंडिजिनस कैपेबिलिटी है काउंटर यूएस के लिए, उसने दिखा दिया है कि चाहे किसी भी तरह की टेक्नोलॉजी आ जाए, हम उसको काउंटर करने के लिए तैयार हैं। और मुझे बोलने की ज़्यादा ज़रूरत नहीं है, आपने खुद ही अपनी आंखों से देखा है हमने इनका क्या हश्र किया है। धन्यवाद। మరోవైపు డ్రోన్లతో పాటు క్షిపణులు సైతం యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. యుద్ధ భూమిలోకి సైన్యం వెళ్లకుండానే కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చు, దాడులతో బెంబేలెత్తించవచ్చు. పహల్గాం దాడుల తర్వాత పాక్ ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి గంటకు 3700 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తొలుత నౌకాదళం కోసం రూపొందించారు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి, యుద్ధ విమానాల నుంచి అంటే ఎయిర్ టు సర్ఫేస్ ప్రయోగించే వర్షన్లు సైతం అభివృద్ధి చేశారు. మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు. తర్వాత 500 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ పై ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వెర్షన్ను కూడా తయారు చేశారు. మరింత వేగం, సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని రూపొందిస్తున్నారు. తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా రాడార్లకు చిక్కకుండా అంటే సెల్ఫ్ మోడ్లో దూసుకెళ్లే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. సుఖోయ్ 30 MKI నుంచి ప్రయోగించేలా మార్పులు చేసి బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వెర్షన్ అభివృద్ధి చేశారు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారు 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా దాని గతిశక్తి చాలా ఎక్కువ. ఎంతలా అంటే సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోతుంది. అందుకే ఒక దేశానికి సైన్యం సంఖ్య కన్నా ఆ దేశంలో ఉండే వార్ డ్రోన్స్, క్షిపణులు, ఇతర ఆయుధాలు ముఖ్యం.